అటవీ శాఖ నూతన వాహనాలను రాష్ట్ర అటవీ శాఖ విద్యుత్ భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. చిత్తూరు సర్కిల్ కు సంబంధించి నూతనంగా 10 వాహనాలు కొనుగోలు చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా తిరుపతిలో ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అటవీ శాఖ బాగా పనిచేస్తుందని, మరింత మెరుగ్గా అటవీ సిబ్బంది పనిచేసేందుకు వాహనాలు అందిస్తున్నామని తెలిపారు. ఎర్రచందనం ఉన్న ప్రాంతంలో మరిన్ని వాహనాలు కొనుగోలు చేస్తున్నామని తెలియజేశారు. ఏనుగులు ఎక్కువగా ఉన్న చిత్తూరు, శ్రీకాకుళం లాంటి ప్రాంతాలలో కూడా వాహనాలు అందిస్తున్నామని తెలిపారు. 2010లో తాను అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వాహనాలు అందించానని, ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వాహనాల ఆవశ్యకత తెలపగానే కొనుగోలుకు అంగీకరించారని తెలిపారు. ఇందుకు ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. మరోవైపు ఎన్నికల గురించి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అసంతృప్తి సహజంగా ఉంటుందని, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సరైన పనితీరు కనపరచని వారికి పార్టీ టికెట్ నిరాకరించిందని అన్నారు. వారు అసంతృప్తితో ఉండడం సాధారణమేనని, పార్టీ గెలిచే వారికి టికెట్ ఇవ్వాలని ఆలోచనలో ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చనిపోయిందని, కాంగ్రెస్ దహన సంస్కారాలకు షర్మిలను తీసుకువచ్చారని విమర్శించారు. చంద్రబాబు కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా రానున్న ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్ భారీ విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. రెడ్ శాండల్ ఉండే ఏరియాలో అంతా కూడా ప్రొటెక్షన్ నీట్గా చేయడానికి అనేక చర్యలు తీసుకుంటున్నాం. అందులో భాగంగానే మీకంతా కూడా తెలుసు, ఉమ్మడి రాష్ట్రంలో 2010లో మొట్టమొదటిసారి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు ఇండిపెండెన్స్ తర్వాత 376 వెహికల్స్ కొనడం జరిగింది. అప్పుడు నేనే మంత్రిగా ఉన్నాను. మరి ఇప్పుడు తిరిగి మళ్ళా ఒక్కొక్క సర్కిల్కు 10 బండ్ల చొప్పున 70 బండ్లు కొనడం జరుగుతోంది. ఈరోజు అందులో భాగంగానే ఇనాగరేట్ చేసాము. రెడ్ శాండల్ ప్రొటెక్షన్ కానీ, హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఎక్కువ మన జిల్లాలో శ్రీకాకుళంలో ఉందో దానికోసం కానీ, అదేవిధంగా ఫారెస్ట్ ప్రొటెక్షన్ యాజ్ యూజువల్గా జరిగేది అవన్నీ కూడా చక్కగా చేయాలని చెప్పి మంచి ఉద్దేశంతో ఇవన్నీ కూడా బలోపేతం చేయాలి డిపార్ట్మెంట్ అని చెప్పి చేయడం జరిగింది.